ఉపరాష్ట్రపతి జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఎన్డీ కూటమి నేతలు తమ ప్రయత్నాల్లో తాము బిజీగా ఉన్నారు. అయితే ఏకాభిప్రాయం కోసం స్వయంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి ఎన్డీఏ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏకగ్రీవానికి కలిసి రావాలని విపక్షానికి మోదీ పిలుపునిచ్చారు. రాధాకృష్ణన్ ఎన్నిక ఏకగ్రీవం కావడం కోసం అన్ని పార్టీల నేతలతో రాజ్నాథ్ సింగ్ చర్చిస్తున్నారు కూడా. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో రాధాకృష్ణన్ ఎంపీలకు పరిచయం చేశారు మోదీ. ప్రజా జీవితంలో రాధాకృష్ణన్ ఒక మచ్చలేని మనిషి అన్నారు మోదీ. పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో ఎన్డీఏ పార్టీ సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికపై చర్చ జరిగింది. ఎన్డీఏ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. ఈ నెల 20న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు రాధాకృష్ణన్. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి ప్రస్తుతం మనకి లైవ్ లో ఉన్నారు. గోపి, రాధాకృష్ణన్ ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఈ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎంతవరకు? ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. మధ్యాహ్నం మరి కాసేపట్లో ఇండియా కూటమికి సంబంధించిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అభ్యర్థిని ఇండియా అలయన్స్ ప్రకటించబోతోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో విపక్ష నేత ఆయన నివాసంలో ఒక కీలక సమావేశం, ఇండియా కూటమి నేతల సమావేశం జరగబోతోంది. ఇప్పటికే ఇండియా తరపున ఇటు సిపి రాధాకృష్ణన్ని, ఇటు మహారాష్ట్ర గవర్నర్గా ఆయన ప్రస్తుతం ఉన్నారు. బీజేపీ సీనియర్ నేతగా గతంలో కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. సో ఆయన్ని ఓబీసీ కమ్యూనిటీ నుంచి, తమిళనాడు నుంచి, దక్షిణాది నుంచి ఎంపిక చేయడం జరిగింది. సో ఆయన ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ప్రధాని మోడీ కూడా ఈరోజు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విపక్షాలకు కూడా ఇటు సిపి రాధాకృష్ణన్ని ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ కూడా ఈ విపక్షాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి సహా కాంగ్రెస్ ఇతర విపక్షాల నేతలతో కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం జరిగింది. కొన్ని న్యూట్రల్ పార్టీస్ అయితే ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి మద్దతు ఇస్తున్న పరిస్థితి. అయితే ఇండియా అలయన్స్ ఎవరిని తెర మీదకి తీసుకొస్తారు? ఇటు డిఎంకే, ఇటు సిపి రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి ఉన్నారు కాబట్టి సో తమిళ కార్డును వాడేందుకు తమిళనాడుకు సంబంధించిన మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇండియా అలయన్స్ తరఫున ఇండియా అలయన్స్ ముందు ప్రతిపాదన ఉంచడం జరిగింది. అందులో భాగంగా తిరుచి శివ, అలాగే ముఖ్యంగా ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు సంబంధించి అన్నాదురై పేరుని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అలాగే ఇటు తుషార్ గాంధీ, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ పేరు కూడా వినిపిస్తోంది. ఇటు బెంగాల్ నుంచి ప్రధానంగా టీఎంసీ రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని ఎంపిక చేయాలని చెప్పి సూచిస్తున్నారు. బీహార్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో బీహార్లో కూడా బీహార్కు సంబంధించిన వ్యక్తిని ప్రకటించాలని చెప్పి ఆర్జేడీ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఎవరున్నా సరే రాజకీయాలకు అతీతంగా ఇతర ముఖ్యంగా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఎవరు ఉంటారు ప్రతిపక్షాల తరఫున, ఇండియా అలయన్స్ తరఫున అనేది మరి కాసేపట్లో తెలబోతోంది. సో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇండియా అలయన్స్ అభ్యర్థి కూడా బరిలో ఉండబోతున్నారు కాబట్టి ఎన్నిక అనేది సెప్టెంబర్ 9న జరగబోతోంది. ప్రస్తుతం ఉభయ సభల ఎంపీలు ఇందులో ఎన్నికల్లో పాల్పంచుకుంటారు, ఓటింగ్లో పాల్గొంటారు కాబట్టి సో ప్రస్తుతం సంఖ్యాబలం 782గా ఉంది. సో ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ పోటీ ఉంచాలన్న ఉద్దేశంలో భాగంగానే ఇండియా అలయన్స్ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అన్న కోణంలో భాగంగానే మరొక అభ్యర్థిని ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో తీస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.